వెల్కమ్ ది గ్రేట్ ఎస్టేట్ ఓనర్ రామకృష్ణ బాబు. చూసావా నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించుకున్నాను? నేను లోపలికి వచ్చే ముందు నీ కుక్కల అరుపులు వినిపించాయి, ఇప్పుడు నీ అరుపులు వినిపిస్తున్నాయి. నన్ను కుక్కలతో పోలుస్తావా? నేను అందరలాంటి వాణ్ణి కాదు. ఈ లంకా ఈశ్వరరావు కనుసైగ చేశాడంటే గింకరించే ఏనుగు కూడా మోకరిల్లాలి. నేను సింహాన్ని. ఆ ఏనుగులు నన్ను చూస్తే తోకలు ముడుస్తాయి. నువ్వు సింహానివి కనుకే నీ చెల్లెల్ని మోసం చేసిన ఈ గుంట నక్కకి నేను ఆశ్రయం ఇచ్చాను. మర్యాదగా వాడిని నాకు అప్పచెప్పు. దేనికి? వీడికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా? అవును. వీడు నీ చెల్లెలి మెళ్ళలో 3 ముళ్ళు వేయాలంటే నేను పెట్టబోయే 3 షరతులు నువ్వు ఒప్పుకోవాలి. 1, భానుప్రకాష్ ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి. ఐసి. 2, నా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ నాకు తిరిగి ఇచ్చేయాలి. ఐసి. నష్టపరిచిన గంజాయి తాలూకా మొత్తం డబ్బు నాకు చెల్లించాలి. ఐసి. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఐసి ఐసి అని సింపుల్ గా తీసేస్తావేంటి? ఆఖరి దాకా ఎగర్నిచ్చి అప్పడంలో తొక్కేయడం నాకు అలవాటులే. ఇదిగో చూడు, నువ్వు పెట్టిన 3 షరతులకి అంగీకరించకుండానే నా చెల్లెలి మెడలో భానోజీ చేత 3 ముళ్ళు వేయిస్తాను. నేను భానోజీని పంపిస్తేగా? నువ్వే పంపించేటట్టు చేస్తానుగా. ఛాలెంజా? డబుల్ ఛాలెంజ్. డబుల్ ఛాలెంజ్. బాబు ఏంటి లేటు? పెళ్లి కొడుకు ఇచ్చిన మాట తప్పి సమయానికి రాడేమోనని డౌట్. డౌటా? సింహాద్రి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుని మోసం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకుని మీలో అయితే ఏం చేస్తారు? కాళ్ళు చేతులు ఎరగొట్టి పెళ్లి పెట్ల మీద కూర్చోబెడతాం. కాదంటే వాడిని మా కులం నుంచి ఎలేస్తాం. ఇంకా ఎదురు తిరిగితే ప్యానల్ తీసేస్తాం. ఇలాగే మా ఇళ్లలో జరిగితే మేమేం చెయ్యాలి? మేమేం చెప్తాం జన బాబు, మీరు పెద్దోళ్ళు గొప్పోళ్ళు. సింహాద్రి పెద్దోళ్ళకో నీతి, చిన్నోళ్ళకో నీతి ఉండదు. మనమంతా ఒక్కటే, జాతి మొత్తానికి నీతి ఒక్కటే. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎందుకు రాలేదో తెలుసా? లంకా ఈశ్వరరావు అతన్ని నిర్బంధంలో ఉంచాడు గనుక. ఎన్నారు కదరా చిన్నబాబు చెప్పింది. మనకు అండగా ఉన్న బాబు కట్టం వచ్చినప్పుడు సూత్తా ఊరుకునే కంటే సావటం మేలురా. పదండి బాబు, మేము వెనకాల ఉన్నాం. అది ఎట్టా రాడో చూస్తాం. పదండ్రా. ఏమిటి మళ్ళీ వచ్చావు? ఓడిపోయానని చెప్పటానికా? ఓడిస్తానని రుజువు చేయడానికి వచ్చాను. మళ్ళీ ఛాలెంజా? ఛాలెంజ్ చేశాక వెనకడుగు వేయడం నాకు అలవాటు లేదు. ఒక్కడుగు ముందుకు వేసావంటే నీకు ఈ తుపాకీ సమాధానం చెప్తుంది. పిచ్చివాడా, అందులో ఎన్ని గుళ్ళుంటాయి? 2. 1 గురి తప్పిన రెండోది చాలుగా నీ గుండెను చీల్చడానికి. అలాగా? ఏమిటిదంతా? దండయాత్ర, రామదండు దండయాత్ర. లంకా ఈశ్వరరావునని గొప్పలు చెప్పుకుంటున్న నిన్ను పూడ్చి పెట్టడానికి వచ్చిన వానరులం. ఇప్పుడు చెప్పు, నీ తుపాకీలో ఉన్న గుండెలెన్ని, నీ కళ్ళ ముందున్న గుండెలెన్ని? నేను లెక్కల్లో వీక్ కాదు, జనాన్ని చూసి నీకు షేకు. ఒరే లంకగా, మర్యాదగా పెళ్లి కొడుకుని మాతో పంపు, లేదా ఈ ఇంటిని నిన్ను నేలమట్టం చేస్తాం. నీ తుపాకీ గుళ్ళకి మాలో సగం మంది బలైపోయినా సరే పెళ్లి కొడుకుని తీసుకెళ్లి తీరుతాం. ఆగండి. లంక, ముహూర్తం 8:45 నిమిషాలకు. ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. ఈలోగా భానుజీని పంపితే నా చెల్లెలు పెళ్లి నా చేతుల మీదుగా జరుగుతుంది. లేకపోతే ఇక్కడ ఈ రామదండు చేతుల మీదుగా నీ కర్మకాండ జరుగుతుంది. వస్తా. మేడ మీదనున్న భానోజీ, మేడ దిగిరారా. మేళ తాళాలతో తీసుకెళ్తారు వీళ్ళు. సోదరులారా, ఈ రోజు ప్రాణాలకు తెగించి మీరు నాకు చేసిన సాయాన్ని నేను జన్మ జన్మలకు మర్చిపోలేను. ఈ శుభ సందర్భంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజు నుంచి నా టీ ఫ్యాక్టరీని, దానికి సంబంధించిన ఎస్టేట్ ని మీ అందరి పరం చేస్తున్నాను. ఉమ్మడి ఆస్తిగా ప్రకటిస్తున్నాను. రామకృష్ణ బాబు, రామకృష్ణ బాబు. ఏమిటిది? ఇది కోరికల చెట్టు. కొత్తగా పెళ్లైన వాళ్ళు పోసుకున్న తలంబ్రాలు తీసుకొచ్చి ఈ చెట్టు కట్టి మనసులో ఉన్న కోరిక బయట పెడితే ఈ చెట్టు ఆ కోరిక తీరుస్తుంది. ఇంతకు నువ్వేం కోరుకున్నావు? 6 నెలలు తిరగకుండానే మన పెళ్లి జరగాలని. అలాగా? అయితే గంగా, 9 నెలలు తిరగకుండా బిడ్డను కూడా ఇస్తాడని ప్రమాణం చేస్తున్నాను. గంగా. ఏమిటి గంగా అని అడ్డంగా నిలబడుతున్నావు? కోరికల చెట్టు దగ్గర తీసుకెళ్లి నిన్ను చేసుకుంటానని చెప్పినంత మాత్రానికే రామకృష్ణ బాబుని నమ్ముతున్నావు. నీకు తెలుసో తెలీదో తను రాణిని ప్రేమిస్తున్నాడు.
నీకు పైచ్యం ఏమైనా పెరిగిందా? నాకు పైత్యం పెరిగిందో నీకు ప్రేమ పిచ్చి పెరిగిందో తెలుసుకోవాలంటే కాసేపు ఆగి లంక ఇంటి పక్కకు రా. నిజమేమిటో నీ కళ్ళతో నువ్వే చుద్దుగాని. ఏమిటి నువ్వు చెప్పినట్టు నాటకం ఆడితే రామకృష్ణ బాబు నాకు దక్కుతాడా? మీరిద్దరూ ప్రేమించుకున్నారని తెలిస్తే కోపంతో గంగ రామకృష్ణ బాబుకు దూరం అవుతుంది, గంగ నాకు దగ్గర అవుతుంది. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది, నా కోరిక నెరవేరుతుంది. నిజంగా నాకు అంత అదృష్టమా? నీకేం తక్కువ, రంభలా ఉంటావు. ప్లీజ్ ప్లీజ్ అని ఒక్కసారి రామకృష్ణ బాబు వెంటబడు, తన మనసు నీకు లీజుకి ఇచ్చేస్తాడు. నా అందమైన తలలు లోపల జాగ్రత్తగా ఉంచు. రండి రండి, కుడికాల ముందు పెట్టండి. ఎడంకాలే పెడతా. ఈ లంకా ఈశ్వరరావుకి లెఫ్ట్ లెగ్గే కలిసి వచ్చింది. ఏమిటిది? నా గృహ ప్రవేశం కాదు, తెలి ప్రవేశం. అరవై నీ కుటుంబం భేషజాలకు పోతే లక్షలకు లక్షలు అప్పిచ్చాని, అప్పు తీరకుండానే మీ అన్నయ్య పెట్టించుకున్నాడు తద్దినం. దినం దినం ఎంతో కొంత రాబట్టుకోవాలని నేను ఇక్కడికి వచ్చా. అబద్ధం. మా అన్నయ్య ఆస్తులు, ఫ్యాక్టరీలు, కార్మికులకు రాసిస్తాన్నాడని తెలిసి నువ్వు ఈ నాటకం ఆడుతున్నావు. ముందు బయటకు వెళ్ళు. నోర్మై, ఆయన చెప్పినంత నిజం కాదంటే బయటికి వెళ్ళేది ఆయన కదే, నువ్వు. అందుకే నువ్వు నోరు మూసుకుపడి ఉండు. భానుప్రకాష్, మీరు ఎన్ని నాటకాలు ఆడినా నా మనవడి ఆశయాల్ని నేను నెరవేరుస్తాను. ఏమిటి నువ్వు నెరవేర్చేది? దివాణం అప్పుల్లో ఉంది. అప్పులు తీరకపోతే లాయర్లు, పోలీసులు రోజు ఇంటి మీదకి వచ్చి పడతారు. అబద్ధం. చిత్రాంగి, ముసలిదానికి ఒంట్లో సత్తువు పోయిన గొంతులో గాంభీర్యం అలాగే ఉండిపోయింది. ఒరే, మీరందరూ కలిసి నా మనవణ్ణి పట్టున పెట్టుకున్నారు. నా కంఠంలో ఊపిరుండగా మీ ఆటలు సాగనివ్వనరా రాక్షసుడా. ఏమిటి నువ్వు సాగనిచ్చేది? ఇలా వాగే నీ మనవడు చచ్చాడు. నువ్వు నోరు తెరిచావో నీ మనవడి దారినే నువ్వు వెళ్తావు. చిత్రాంగి, దేవతల చేత పాద నమస్కారం చేయించుకున్న ఆ లంకేశ్వరుడి అంచెలో పుట్టాడు ఈ లంకా ఈశ్వరరావు. నన్ను అవమానించిన ఈ ముసలి పీనుగును క్షమించేది లేదు. ఇంట్లో పని మనుషుల్ని తీసేయండి. లంకంత ఈ కుంపలో మహారాణిగా వెలుగొందిన ఈ ముసలిదాన్ని పని మనిషిగా నియమించండి. నా కాళ్ళ కింద చూడు లంక, ఏమిటి కాకి? నా మాట మాట, ఏమి వాట? అసలు మాట. పదే పదే వాట వాట అన్నావంటే అన్నోలంటే కత్తితోటి ఇట్ట చెబుతా. కారులో బాంబు పెట్టి 2 లక్షల రూపాయలు వాటా ఇస్తానని వాగ్దానం చేశారు. పిచ్చివాడ, రౌడీలు వాళ్ళ వాగ్దానాలు నిలబెట్టుకోరు. చేసిన మర్డర్లే లెక్క పెట్టుకుంటారు. అంటే నన్ను చంపేస్తారా? చెప్పానుగా, వాట అంటే టాటా అని. బతకాలంటే చాలా మార్గాలున్నాయి. వెళ్ళి బచ్చలా కమ్ముకు బతుకు. ఎంత మోసం, ఎంత నమ్మక ద్రోహం! మీ అందరూ నా ఉసురు తగిలి చస్తారా? చిత్రాంగి, లంక, ఏమిటా లుక్కు? నా గుండె కలుక్కుమంది. నా అందం చూసా? నీ అందము ఐశ్వర్యము చూసి బాయ్ బై బై. ఏమిటి బ్రదర్ చిత్రాంగి వంక చూపు? సోదరి, ఆస్తి చేజిక్కించుకున్నాక దాన్ని రైట్ లెగ్ తో తంతే లెఫ్ట్ సైడ్ పింట కుప్పలో పడిపోతుంది. ఏమిటి చెల్లెమ్మ వాడితో అంత చనువు? నాకేం నచ్చలేదు. వాడి అవసరం తీరాక లెఫ్ట్ లెగ్ తో తంతే రైట్ సైడ్ మురికాలలో పడతాడు. ఏమిటి అలా దెయ్యంలో నుంచున్నావు? వెళ్ళి కాఫీ పట్టరా పో. ఏమిటి ముసలి పీనుగా? ఉప్మాలో నిమ్మకాయ ఎక్కువ పిండావు, చట్నీలో ఉప్పు తక్కువ వేశావు. అసలు వంటకాల ఇలాంటి తిండి పెట్టే నీ కొడుకులిద్దరిని పైలోకానికి పంపించావు. ఛీ!